సామెతల గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనం మరి యొక్క చివరి భాగంలో ఏముంటుందంటే అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు అనేసి ఉంటుందన్నమాట. మరి అసలు అబద్ధికుడు ఎవరు? అబద్ధికునికి గల డెఫినేషన్ అనేది బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, అబద్ధికునికి గల నిర్వచనం అనేది బైబిల్ గ్రంథంలో ఏముంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే గనక ఇదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. అంతరంగమందు పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడంట. అంతరంగంలో ఎవడైతే పగ ఉంచుకుంటాడో వాడు అబద్ధికుడు అనేసి మరి బైబిల్ గ్రంథం అనేది సెలవిస్తూ ఉంటుందన్నమాట. మరి ఇప్పటి వరకు మనం అనుకుంటాం కదా, మనం ఎప్పుడు నిజాలే చెప్తా ఉన్నాం కదా, మరి మనము అబద్ధికులము కాము అనేసి మనము ఒక అపోహలో ఉన్నామేమో. కానీ మరి బైబిల్ గ్రంథం అనేది క్లియర్గా సెలవిస్తుంది, మన అంతరంగంలో పగ, ఇతరుల పట్ల పగ ఉంచుకున్నా కూడా అట్టివాడు అబద్ధికుని కిందికి లెక్క కడతాడనేసి, లెక్క వస్తుంది అనేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి మనము ఆ యొక్క బుద్ధిహీనులు, మరి ఆ యొక్క అబద్ధమాడేవారు ఎవరు, అంతరంగమందు పగ ఉంచుకునే వారు ఎవరంటే బుద్ధిహీనులు అన్నమాట. ఆ యొక్క బుద్ధిహీనుల లిస్టులో మనం ఉండకుండగా, మన దేవుడు యథార్థవంతుడు కనుక మరి మనం అబద్ధానికి జనకుడు అనేటువంటి అపవాది సంతానంగా మనం ఉండకుండగా, మన దేవుడు యథార్థవంతుడు, మరి ఆయన నీతివంతుడు కాబట్టి ఆయనకు బిడ్డలుగా ఉన్నటువంటి మనము మరి అట్టి రీతిలో ఉండడానికి దేవుడే మనందరికీ కూడా తన యొక్క కృపను దయచేయునుగాక. ఆమేన్.